ఏపీలో ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు ప్రభుత్వం ప్రధాని మోదీ కొత్త సంవత్సరం వేళ గుడ్ న్యూస్ చెప్పారు. ముఖ్యంగా అరాకొరా వస్తువులతో ఉన్న స్కూళ్లలో చదువుకుంటున్న విద్యార్థులకి కొత్త ఏడాదిలో సకల వస్తువులు కల్పించడమే కాకుండా జాతీయ విద్యా విధానం ప్రకారం నాణ్యమైన విద్య అందించేలా కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ఓ కీలక పథకంలో వీరిని భాగస్వాములను చేయబోతున్నారు. ఈ మేరకు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులతో జరిగిన భేటీలో మోదీ ప్రకటన చేశారు. ప్రధానమంత్రి స్కూల్ ఫర్ రైజింగ్ ఇండియా పీఎం శ్రీగా అభివర్ణిస్తున్న కేంద్ర ప్రభుత్వ పథకంలో భాగంగా వివిధ రాష్ట్రాల్లోని పలు స్కూళ్లకు తాజాగా ఎంపిక చేశారు. ఇందులో భాగంగా ఏపీలో ఏకంగా 935 స్కూళ్లు కేంద్రం ఎంపిక చేసింది. పీఎం శ్రీ పథకంలో భాగంగా ఆయా స్కూళ్లలో అభివృద్ధి పనులు చేపట్టడంతో పాటు విప్లవాత్మక మార్పులు తీసుకురాబోతున్నారు. దీంతో కొత్త ఏడాదిలో ఆయా స్కూళ్లలో చదువుతున్న విద్యార్థుల పంట పండబోతోంది. ప్రభుత్వ పాఠశాలల్లో ఆధునికీకరణ, జాతీయ విద్యా విధానం 2020కి అనుగుణంగా మోడల్ పాఠశాలలుగా తీర్చిదిద్దడం, ప్రాథమిక విద్యలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడమే పీఎం శ్రీ పథకం ప్రధాన లక్ష్యమని మోదీ ప్రకటించారు. రాష్ట్రాల సీఎస్లతో భేటీ పాల్గొన్న రాష్ట్ర సీఎస్ విజయానంద్ దీనిపై అనంతరం కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో పీఎం శ్రీ పథకం కింద 935 ప్రభుత్వ పాఠశాలలు ఎంపిక చేసినట్లు ఆయన తెలిపారు. ఆయా స్కూళ్లను మెరుగైన రీతిలో అభివృద్ధి చేయడంతో పాటు విద్యార్థులకు నాణ్యమైన డిజిటల్ సాంకేతికతతో కూడిన విద్యను అందిస్తామని ప్రకటించారు.